నేను డబ్బింగ్కి వెళ్తున్నా, జాగ్రత్త. పాలోడు పేపరోడు వస్తే డోర్ తీయను, వాళ్ళు వెళ్ళాకే తీస్తాను. ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో అస్సలు మాట్లాడను. వంట చేసుకుని బట్టలు ఉతుక్కుని ఇంటి పనులు చూసుకుంటాను. బంగారు లాంటి పిల్లని ఇలా వంటగదికే శాస్త్రం చేస్తున్నాను. నువ్వేమైనా జైల్లో ఫీల్ అవుతున్నావా? లేదండి. ఫీల్ అవ్వాలి. ఇది జైలే, ఇది నీకు జైలే, లైఫ్ లాంగ్ జైలే. అర్థమైందా? ఓకే అండి. బొందు లూజ్ అయినా, స్టిక్కర్ చిరిగినా నీ చర్మం చిరిగిపోతే. అర్థమైందా? వస్తా. ఏంటి, ఇంతకుముందు నువ్వు వెళ్ళాలన్నా పొందు తీయాలి, కానీ ఇప్పుడు నీకు అవసరం లేదు. టైపర్ వేసాగా, అన్నీ అందులో కానీ. వెళ్ళొస్తానే. పెళ్ళానికి డైపర్ వేసేంత ఎదవాడు. వెదవ కాదు సార్, వెదవ కాదు, సాడిస్ట్. లిమిట్లెస్ సాడిజానికి వాడు వస్తున్నాడంటేనే భయంతో పడిపోతుంది సార్. మేడం, 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 కూరగాయలు మేడం. ఆ గేట్ దగ్గర పెట్టి నేను తర్వాత తీసుకుంటాను. సరే మేడం. కూరగాయల రేట్లు పెరిగినాయి మేడం, 100 ఎక్కువైనాయి. నేను తర్వాత ఇస్తానన్న, ప్రస్తుతానికి మీరు వెళ్ళిపోండి ప్లీజ్. నమస్తే సార్. ఇక్కడెందుకు, లోపలికి వెళ్ళి మాడుకుందాం పదా. అది కాదండి, నేను చెప్పేది వినండి. రా బంగారం. ఏంటాడు, అంతలా నచ్చాడా? లేదండి. బేర మాట్లాడేశాడా? అయ్యో అలాంటిది ఎంత ఇస్తాడు? ఆహా, 5 నిమిషాలు రావడం లేట్ అయితే ఎంత నడిపించావే. నువ్వు మామూలు స్త్రీ కాదే, ఇస్త్రీవి, ఇస్త్రీవి. ఆహా, ఎకేకలు పక్కపక్కలు అయిపోయిందా? అంతా అయిపోయిందా? నిన్ను నీ కష్టం లేకుండా అన్ని బాగా చూసుకుంటే నువ్వు ఇంకోటి చూసుకుంటావా? నిన్ను ఇంకోటి చూసుకుంటావా? నిన్ను ఇలా కాదే. ఇంట్లో ఉండి బాగా తిని బలిసి నిన్ను ఎంత బాగా చూసుకున్నానే. నువ్వేం చేయాలి? నాకు సేవలు చేసుకొని జాగ్రత్తగా ఉండి హ్యాపీగా ఉండకుండా ఎందుకే నీకు పాలోడు పేపర్ ఇంకెంతమంది మెయింటైన్ చేస్తుందా? ఓ, ఇప్పుడు నువ్వే నన్ను కూల్ చేయాలి. Hey. డైపర్ ఉంది అంటే ఏం జరగదన్నమాట. కూర్చో. ఏం జరగదైతే సారీరా, నాదే పొరపాటు అయిపోయింది. నా బంగారు తల్లిని ఈ 2 చేతులతో ఇష్టసరం కొట్టేశాను రా.